వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అసోసియేషన్ వారి విజ్ఞప్తి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి ముఖ్య గమనిక. లైఫ్ సర్టిఫికేట్ మరియు ఆదాయపు పన్ను విధానం. పెన్షనర్లందరూ ఈ 2 విషయాలపై ము ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని అయితే పెన్షనర్ల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. మొదటిది లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. ప్రతి పెన్షనర్ తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపల సమర్పించవలసి ఉంటుంది. ఇంకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని వారు ఉంటే వెంటనే సమర్పించండి. ఇది పెన్షన్ నిరంతరాయంగా పొందడానికి అవసరమవుతుంది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మీ జిల్లా పెన్షనర్ల సంఘాన్ని సంప్రదించండి. వారు మీకు సహాయం చేస్తారు. అంతేకాకుండా మీ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించడంలో కూడా సహాయపడతారు. ఇక లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను చివరి తేదీ వరకు వాయిదా వేయకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయండి. ఈ ప్రక్రియ సులభతరం చేయడానికి పెన్షనర్ల సంఘం ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆదాయపు పన్ను ట్యాక్స్ విధానం అండి. పెన్షనర్లు తమ ఆదాయపు పన్నును చెల్లించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆదాయపు పన్ను చెల్లించవలసి వస్తే పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానం ఈ రెండిట్లో ఏది మీకు లాభదాయకమో తెలుసుకొని పాత పన్ను విధానంలో మీకు లాభం ఉంటే మీరు మీ ఎస్‌టీఓ గారికి తెలియజేయాల్సయితే ఉంటుందన్నమాట. కొత్త పన్ను విధానం లాభదాయకంగా ఉంటే చాలామంది ఎస్‌టీఓలు కొత్త విధానాన్నే పన్నులుగా చెల్లిస్తారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు పాత విధానంలో చెల్లించాలనుకుంటే మీ ఎస్‌టీఓకు ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. మీరు సరైన పన్ను విధానం ఎంచుకోవడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ విధానాల గురించి పూర్తిగా అవగాహన కోసం మీరు మీ యొక్క ఎస్‌టీఓని లేదా ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం పన్ను విధానాల్లో కొన్ని మార్పులు చేయవచ్చు. కాబట్టి తాజా సమాచారాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్యము. ఈ 2 విషయాలను పెన్షనర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి. పెన్షనర్ల సంఘం కోరుతోంది. మీకేమైనా సలహాలు, సందేహాలు మీ జిల్లా పెన్షనర్ల సంఘాన్ని లేదా మీ యొక్క ఎస్‌టీఓని సలహాల కోసం అయితే సంప్రదించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.